చెన్నైలో ఇంట్లో వాడే గ్యాస్ 3000 పెట్టుకుంటున్నారు, బ్లాక్ మార్కెట్ లో అయితే 6000. వీటన్నిటి మధ్యలో మేజర్ గా మన ఇండియాకి ఒక గుడ్ న్యూస్ ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూడు. సో మనందరికి తెలిసిన విషయమే, గ్యాస్ షార్టేజ్ వల్ల ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. డొమెస్టిక్ వాటికి లైక్ ఇంట్లో వాడుకునే దానికి 65 రూపీస్ పెంచారు. అండ్ కమర్షియల్ వాటికి అంటే పీజీస్ కి, హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి వీటికి 115 రూపీస్ పెంచారు. బట్ మేజర్ సిటీస్ లో చాలా మంది ఏం చేస్తున్నారంటే సప్లై తగ్గి డిమాండ్ పెరగడం వల్ల షాప్ వాళ్ళు ఎంత కమ్ముతే అంత కొంటున్నారు. లైక్ చెన్నైలో అయితే 3000 కొంటున్నారు అండ్ కమర్షియల్ గ్యాస్ అయితే 6000, 5000 కూడా కొంటున్నారు. సో ఇవన్నీ కాదు అనేసి ఇండియన్, హెచ్పి గ్యాసెస్ ఇలాంటి యాప్స్ వాడి పెట్టుకుందాం అనుకుంటే బట్ యాప్లలో అవైలబిలిటీ లేదని చూపిస్తుంది. సో దీని అంతా కంట్రోల్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ 25% గ్యాస్ ప్రొడక్షన్ పెంచింది. అండ్ ఇదే కాకుండా లైక్ ఇప్పుడు నీకు రెస్టారెంట్స్ కి, హోటల్స్ కి వీటన్నిటికీ గ్యాస్ రిస్ట్రిక్ట్ చేసి లైక్ డొమెస్టిక్ వాటికి మాత్రమే, లైక్ మీకు ఇళ్లలోకి మేజర్ గా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి మాత్రమే సప్లై చేస్తున్నారు. వార్ అనేది ఇలానే కంటిన్యూ అయితే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి $100 ఉండేది $200 రీచ్ అవుతుందని ఇరాన్ అంటుంది. సో వార్ కంటిన్యూ అయ్యి ఆయిల్ ప్రైస్ పెరిగాయంటే పెట్రోల్, డీజిల్ ప్రైసే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. వీటన్నిటి మధ్యలో మన ఇండియాకున్న గుడ్ న్యూస్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 135,000 టన్నులు క్రూడ్ ఆయిల్ ఉన్న షిప్ ని మన ఇండియాకి అలౌ చేశారు. ఈ వార్ వల్ల, ఈ సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అండ్ చాలా మంది పానిక్ అవుతున్నారు. సో వీ హోప్ ఇదంతా త్వరగా ఎండ్ అవ్వాలని కోరుకుందాం. ఓకే దెన్, బై బై.